అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారింది. కార్పొరేషన్‌గా మారిన మహబూబ్ నగర్‌ని 60 డివిజన్‌లుగా విభజించడం జరిగింది. జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్‌ల రిజర్వేషన్‌ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సో, 60 వార్డులకు గాను అన్ని రిజర్వేషన్‌లు ప్రకటించడం జరిగింది. సో, ముఖ్యంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కి సంబంధించిన అతి ముఖ్యమైన పదవి మేయర్ పదవి. సో, మేయర్ పదవికి బీసీ మహిళకు కేటాయించడం జరిగింది. బీసీ మహిళకు కేటాయించిన తర్వాత ఎవరైతే ఆశావాదులు ఉన్నారో జనరల్‌లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు నిరాశ అని చెప్పుకోవచ్చు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కి సంబంధించిన ఈ మేయర్ పదవిని ఎలాగైనా చేజెక్కించుకోవాలని చెప్పి పార్టీలు అన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఈ పోటీ నడుస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఈ పోటీ రేస్‌లో ఉన్నారు? ఈ మహిళలకు కేటాయించే వరకు వాళ్ళు డైరెక్ట్‌గా పోటీ చేయడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకసారి మేయర్ రేస్‌లో ఉన్న అభ్యర్థుల లిస్ట్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా మేయర్ రేస్‌లో ఉన్నది ముఖ్యంగా వినిపించే పేరు ఆనంద్ గౌడ్. సో, ఆనంద్ గౌడ్ గారు ఇప్పుడు ఇంతకుముందు ప్రెజెంట్‌గా కాంగ్రెస్ పార్టీలో మున్సిపాలిటీ చైర్మన్‌గా ఆయన పనిచేయడం జరిగింది. ఇంతకుముందు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం జరిగింది. సో, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత మొత్తం అక్కడ కౌన్సిలర్లందరినీ కూడా ఏకం చేసి మళ్ళీ కాంగ్రెస్‌కి చైర్మన్ పదవి దక్కే విధంగా ఆయన పావులు కదపడం జరిగింది. సో, కీలకంగా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఆనంద్ గౌడ్ గారు. సో, ఈసారి ఆనంద్ గౌడ్ గారు వాళ్ళ వైఫ్‌ని ఈ మేయర్ రేస్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆనంద్ గౌడ్ గారు ఈ రేస్‌లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా వినిపించే మరొక పేరేంటంటే ఎన్‌పి వెంకటేష్ గారు. సో, ఈయన న్యాయవాద వృత్తి చేపడుతూ బీసీ ముద్రా సామాజిక వర్గంలో అత్యంత కీలకమైన వ్యక్తి. ప్రెజెంట్‌గా కూడా కాంగ్రెస్‌లో ఆహ్, కి పదవిలో ఉన్నారు. వెంకటేష్ గారు వాళ్ళ కూతురైన నేహాశ్రీని ఈ రేస్‌లో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో, బీసీ ముద్రా సామాజిక వర్గంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఎన్‌పి వెంకటేష్ గారు. సో, నేహాశ్రీ గారు ఇప్పుడు న్యాయవాద వృత్తి చేపడతా ఉన్నారు. ఒకవేళ ఆమెకు కార్పొరే మన మేయర్‌గా అవకాశం వస్తే అత్యంత చిన్న వయసులో మేయర్ పదవి మొట్టమొదటి మహబూబ్‌నగర్‌కి మేయర్ పదవి పొందే అవకాశం నేహాశ్రీ గారికి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మరొక పేరు చూస్తే రాఘవేంద్ర రాజు గారు, అమరేంద్ర రాజు గారు. సో, రాఘవేంద్ర రాజు గారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్‌గా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ రావడంలో గత ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రావడంలో కీలకమైన పాత్ర పోషించారు మహబూబ్ నగర్‌లో రాఘవేంద్ర రాజు గారు. సో, ఇప్పటికి ప్రెజెంట్‌గా ఆయన ఎటువంటి పదవులు అనుభవిస్తలేడు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే మేయర్ పదవి దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా అమరేంద్ర రాజు గారు. సో, అమరేంద్ర రాజు గారు కూడా ఈసారి మేయర్ రేస్‌లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళ వైఫ్ ప్రెజెంట్‌గా ఇప్పుడు మహిళా కాంగ్రెస్ మహబూబ్‌నగర్‌కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి అమరేంద్ర రాజు గారు మరియు రాఘవేంద్ర రాజు గారు కూడా ఈ రేస్‌లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో, వీళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వినిపించే మహబూబ్‌నగర్‌లో మరొక పేరు మైత్రి యాదయ్య, మున్నూరు రవి. సో, మైత్రి యాదయ్య గారు ముద్రా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయనకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తుల్లో మైత్రి యాదయ్య, మున్నూరు రవి గారి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో, మైత్రి యాదయ్య గారికి కూడా మైత్రి యాదయ్య గారు కూడా ముద్రా సామాజిక వర్గంలో మంచి పేరుంది. కాబట్టి ఈసారి ఎలాగైనా సరే ఆయన కార్పొరేటర్‌గా గెలుపొంది ఈసారి మేయర్ పదవిలో రేస్‌లో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా మున్నూరు రవి గారి గురించి చెప్తే మహబూబ్ నగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల పేరు తీసుకుంటే ముఖ్యంగా వినిపించే పేరు మున్నూరు రవి గారు. కాబట్టి మున్నూరు రవి గారు ప్రెజెంట్‌గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎటువంటి పదవులు అనుభవిస్తలేడు. కానీ మున్నూరు రవి గారు ఈసారి ఎలాగైనా సరే మేయర్ రేస్‌కు వాళ్ళ వైఫ్‌ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈసారి ఎలాగైనా సరే ఆయన వార్డ్ నుంచి కార్పొరేటర్‌గా వాళ్ళ వైఫ్‌ని నిలబెట్టి గెలిపించి ఈసారి ఎలాగైనా సరే మేయర్ రేస్‌లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మహబూబ్‌నగర్ నుంచి వినిపించే మరొక పేరు లక్ష్మణ్ యాదవ్. సో, లక్ష్మణ్ యాదవ్ గారు ప్రెజెంట్‌గా ముడా చైర్మన్‌గా ఉన్నారు. సో, ముడా చైర్మన్‌గా ఉన్న లక్ష్మణ్ యాదవ్ కూడా ఈసారి కార్పొరేటర్‌గా వాళ్ళ వైఫ్‌ని తీసుకొనొచ్చి ఈసారి పోటీ చేసే అవకాశాలున్నాయి మేయర్ రేస్‌లో. కాబట్టి వీళ్ళ పేర్లు ముఖ్యంగా వినిపిస్తా ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు వీళ్ళు. సో, బీసీ సామాజిక వర్గానికి ఈసారి మహిళా
టికెట్ లభించింది కాబట్టి మహిళలను ఇక్కడ పోటీలో నిలబెట్టి వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో ఉండి నడిపించి వాళ్ళని గెలిపించే విధంగా మేయర్ పదవి దక్కించుకోవాలని చెప్పి కాంగ్రెస్ నుంచి గట్టిగా పోటీ చేస్తున్న వ్యక్తులు వీళ్ళు. సో, చూద్దాం ఈసారి మేయర్ పదవి కాంగ్రెస్ సంబంధించి ఎవరికి వరిస్తుందో చూద్దాం. అదే విధంగా నుంచి కాంగ్రెస్‌కి మహబూబ్ నగర్‌లో గట్టి పోటీనిచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఉండే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు మాక్సిమం గూడా మామ్నార్‌లో ఇంతకుముందు ఉన్న అభ్యర్థులే ఉన్నారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేసే అవకాశం లేదు. కాబట్టి 60 వార్డులో గూడా మెజార్టీ స్థానాలను వాళ్ళు కైవసం చేసుకునే దిశగా ముందలకు పోతా ఉన్నారు. సో, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ మినిస్టరు శ్రీనివాస్ గౌడ్ గారి ఫ్యామిలీని మనం శ్రీనివాస్ గౌడ్ గారిని తీసుకోవచ్చు. సో, శ్రీనివాస్ గౌడ్ గారు వస్తే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంతమంది కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబెడితే వాళ్లకు బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. సో, అదేవిధంగా ఇంకో రెండో పేరు తీసుకుంటే ఎర్రశేఖర్ గారు. ఎర్రశేఖర్ గారు ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేసారు కాబట్టి ఆయన కూడా ఈసారి రేస్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు మహబూబ్‌నగర్ నుంచి కార్పొరేటర్గా వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబెడితే గెలుపొందితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ రేస్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మూడో పేరు వచ్చేసి కోరెమ్మని వెంకటయ్య గారు ప్రస్తుతం ఆయన ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. సో, ఆయన కూడా సీనియర్ లీడర్గా చెప్పుకోవచ్చు. సో, కోరెమ్మని వెంకటయ్య గారికి ఇప్పుడు వాళ్ళ వార్డులో జనరల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేయర్ రేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులను నిలబెట్టి ఈసారి మేయర్ రేస్లో ఉండే అవకాశం. మరొక పేరు కిషోర్. సో, కిషోర్ గారు ఇంతకుముందు మాజీ కౌన్సిలర్గా పనిచేసారు. ఆయన బీజేపీ పార్టీకి పోయిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చేరినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒకవేళ ఈసారి కూడా మేయర్ రేస్లో ఆయన కార్పొరేటర్గా గెలుపొందితే వాళ్ళ కుటుంబ సభ్యులను నిలబెట్టి ఆయన గెలిపించుకునే అవకాశం ఉంది. కార్పొరేటర్గా గెలుపొందితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మేజర్గా ఈ నలుగురు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో, వీళ్ళంతా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ముఖ్యంగా వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ పార్టీని చూసుకుంటే బీజేపీ మేజర్గా మహబూబ్ నగర్ పాలిటిక్స్ చూసుకుంటే మేజర్గా మేయర్ పదవి కోసం పోటీ పడే పార్టీలు ముఖ్యంగా ఈ మేయర్ రేస్లో మేము చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు ముఖ్యంగా పోటీ పడుతూ ఉన్నాయి. ఈ 60 వార్డులకు సంబంధించి కూడా మేజర్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే పోటీ ఎక్కువగా జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీ కూడా తక్కువ అంచనా వేయలేం కాబట్టి కొన్ని వార్డులు కూడా వాళ్ళు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ పార్టీ మేయర్ రేస్లో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ బీజేపీ పార్టీ కానీ ఒకవేళ వార్డులు అన్నీ కూడా కైవసం చేసుకుంటే దాంట్లో కూడా కొంతమంది ముఖ్యమైన నాయకులు ఉన్నారు. సో, ఆంజనేయులు గారు కావచ్చు, అక్కడ గంజికి సంబంధించిన యాదయ్య గారు కావచ్చు, కౌన్సిలర్ యాదయ్య గారు కావచ్చు, అట్లా కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మేయర్ రేస్లో. ఖచ్చితంగా ఈసారి మాత్రం పోటీ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యలో ఉంది. ఇన్ కేస్ బీజేపీ పార్టీ రేస్లో ఉంటే మాత్రం ఒకవేళ అక్కడ కూడా ముఖ్యమైన నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా ఈ మేయర్ రేస్ అధికారంలో వరించే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొన్ని కొత్త పార్టీలు రేస్లో రాబోతున్నాయి. సో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారు బీసీ రాజ్యాధికారం కోసం స్థాపించిన పార్టీ. ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్లో టీఆర్పీ పార్టీ కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తి వివరాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన ఆర్క్యూ మీడియాలో. త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, నామినేషన్లు అయిన తర్వాత అన్ని వివరాలు కూడా మీ ముందుకు క్లియర్గా తీసుకొని వస్తాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.